హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో వీళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు కదా. సో వెళ్ళేసి వచ్చినాక ఆఫ్టర్నూన్కి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎగ్జామ్ ఎట్లా రాసిర్రా? మంచి రాసినావు కదా. తమ్ముడు టిఫిన్ బాక్స్ తీసుకొని ఇంక వచ్చిండా కమీన్ మేడం అని గట్టిగా అన్నాడా లేదా? అన్ని లేదు. మరి మేడం తీసుకుందా లోపలికి? తీసుకుంది, మళ్ళీ పంపించలేదు. ఏ మేడం? అదే మేడం ఉండేనా, వేరే మేడం ఉండేనా? ఇంగ్లీష్ మీడియమే ఉండేనా? ఇంగ్లీష్ మీడియం పంపించింది. ఏమనలేదా? ఆ రోజు ఆపింది అన్నారు కదా, ఈరోజు పంపించిందా? ఏమనలేదా? ఇలా నేను పోయిండు చక్క వదిలేసిందా? మరి ఆ రోజు ఎందుకు గట్టిగా పట్టుకుంది? గట్టిగా చెప్తేనే పంపుతాను. మేడం అంటే ఇవ్వండి. ఇక బయట గొల్లం వేసిపోయారు. వాడిని బయటికి తీసుకుపోతుండు. వీడిని తీసుకపోతలేడు. వాడిని తీసుకపోతే వీడిని కూడా తీసుకుపో అని చెప్పిన. మమ్మల్ని ఇద్దరు అందుకని చెప్పి లోపల వేసేసి వెళ్ళి వాళ్ళని ఒక్కరిని తీసుకోండి. పాప వీడు ఇప్పుడు వాళ్ళని తీసుకుపోండి. ఇక్కడ మమ్మీ నేను ఫస్ట్ వీడియో పట్టుకో. మన దగ్గర ఫస్ట్ డబ్బులు ఉన్నాయి కదా, ఏమన్నా కొట్టుకుంటాం. ఇక్కడ పోతుంటారు అందుకగా అక్కడ పోతుండ్రు. గొల్లం వేసి పోయారు చూడు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఆఫ్టర్నూన్ తిన్నింగ్కి వచ్చిండు. ఈరోజు మార్నింగ్ ఎగ్ కర్రీ చేసినా కదా, అయిపోయింది. మళ్ళీ తర్వాతకి బెండకాయ కర్రీ చేసిన. బెండకాయ కర్రీ అతనికి పెద్దగా తినడు అనమాట. మళ్ళీ చూడు, మళ్ళీ ఏమంటారు, ఎగ్స్ తీసుకురా అని చెప్పి నాకు చెప్పిండు. ఇక అన్నం కూడా అయిపోయింది. పొద్దునే వేసిన కదా, నేను కూడా పొద్దున తినేసిన, అయిపోయింది. తీసుకొస్తాలే అని చెప్తే అక్కడ నేను బస్ స్టాండ్ కూడా తెస్తే 25 ఎగ్స్ ఇస్తారనమాట. ఒకటి ఫ్రీ వస్తుంది. ఒకటేసారి అసలు ఏం లేవు, ఎక్కువ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. చిన్నోని తీసుకొని వెళ్ళిండు. చిన్నోని తీసుకెళ్తే వీడిని కూడా తీసుకెళ్ళని చెప్పిన. వీడు ఎంట పడుతున్నాడు, నువ్వు బోరా అని చెప్పిన. వీడికి బయట గొల్లం వేసి పోయిండు. రాని చెప్తాం వాళ్ళ సంగతి. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ మనం గొల్లం బయట గొల్లం వేసి కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు? గొల్లం తీయక ఎంతన్నా వాళ్ళని గొల్లం తీయ. ఉన్నాయి మంచి కూలర్ కింద ఉంటే చల్లగా ఉంది. అట్లా అని చెప్పేసి ఈ కూలర్ని మొత్తం ఆన్లోనే పెట్టుకున్నామంటే ఎవరుతున్నారన్నమాట. మొత్తం మధ్యాహ్నం అంతా వేసుకుని పెట్టుకున్నామంటే ఇది బ్యాక్ సైడ్ అనేది బయట సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. మేము ఇంట్లోనే పెట్టుకున్నాం కదా బెడ్రూమ్లో. ఈ వేడి పోగా నిండిపోయి అసలు నిద్రనే పట్టది. ఇది లేకుంటే ఉంటే అది ఒకసారి తోటి చల్లగుండు రూమ్ అనిపిస్తుంది. అంత వేడి ఉంటుంది దీనివల్ల. అందుకే పొద్దు స్నానం బంద్ చేపిస్తాను నేను. ఓన్లీ నైట్కి ఒకటే వేసుకుంటా. సో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చిందనమాట. మా హస్బెండ్ వచ్చినప్పుడు కష్టపడేసి వస్తాడు కదా, ఒకసేపు వేసుకుంటాడు. తినిపోయేంత వరకు వేసుకోండి అని చెప్పేసి వదిలేదు. రోజు సన్ రైజ్ మ్యాచ్ చూస్తున్నామని చెప్పినా కదా, ఆ రోజు అయితే మధ్యాహ్నం అందరు ఇంట్లో ఉన్నాము, కంటిన్యూ వేసుకున్నాం. దీన్ని నైట్ అయితే అసలు నిద్ర ఓనిచ్చలేదు. అంత వేడి గాలి వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అనేది వేడి. ఇట్లా విండోకి బయట కానీ ఎక్కడ పోతుంది. కాకపోతే ఇది లోపల ఉండేసరికి ఇంకా వేడి ఇస్తుంది రా నాయన. ఏం చేస్తున్నావురా? ఏం కావాలి? ఏం కావాలో విన్ను? సందు దొరికితే చాలా దూరుతావు. అవన్నీ తినొద్దని చెప్తున్నానా చిన్నపిల్లలు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొబ్బరి లండు పొద్దున చిన్నోడు అడిగినని చెప్పేసి కొబ్బరి లండు తీసుకున్నా, ఐస్ క్రీమ్స్ తీసుకున్నా. తిన్నారు. ఇప్పుడు అన్నం వేస్తే అన్నం తిందురు. అవన్నీ ప్రిజర్వేటివ్స్ తినకూడదు. పెట్టేసే మిక్చర్ తినకు, దగ్గవుతుంది. పెట్టేయి. వీళ్ళు ఇంకా పోయిన వాళ్ళు ఇంకా వచ్చలేరు. అన్నం అయితే అవుతుంది. ఇప్పుడు బాయిల్డ్ గుడ్డు మళ్ళీ నాన్న తెస్తున్నాడు కదలే, తిందు. వద్దమ్మా, దగ్గవుతుంది చెప్తే ఇను. అన్నం తిందులా, అన్నం బెండకాయ కూర అన్న తిందు, గుడ్డు అన్న తిందులే, నీకేం నచ్చుతుంది తిందు. ఇప్పుడు పోయిండుగా వెళ్ళే, పోయిరు కదలే, ఏమైనా తీసుకొని వస్తారు లేవా చూసుకుంటా. పెద్ద పొడింగి పోయిన అన్ని సంగతులు చూసుకుంటా అంటాడు. వచ్చిర్రు సౌండ్ వస్తుంది. చిన్నోడిది డోరే తీయద్దురా, నడరా, మొత్తుకొని ఉండండి ఒక 10-20 నిమిషాలు. బైక్ని విండో ఓపెన్ చేసి చూడు, సౌండ్ వినబడుతుంది. వినబడుతుందా సౌండ్? సరా
ఎక్కడి నుంచి వచ్చిర్రా? మేము ఇక్కడ ఈ విండో నుంచి చూస్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళు. మేము ఇక్కడ నుంచి చూసుకుంటున్నాం ఎప్పుడు వస్తారా. ఇప్పుడు తీయంట్రా, తీయండి. అవునా, సరేలే తీ, సరేలే తీ అయితే. అనేది తీయండి, ఏమొద్దు ఏమొద్దు. ఆనే కూర్చో ఈరోజు, ఆనే కూర్చో. నీవే ఈడైతే తిండిపోతాడు, తిండి కోసం డోర్ తెరుస్తాడు. తెరవను, తెరవను, బయటనే ఉండాలి ఈరోజు అంతే. కింద వాళ్ళని పిలిపించైనా సరే, నేను ఊర్లైనా సరే తెప్పించుట. వాళ్ళని తీసుకపో అంటే ఎప్పుడు అన్ని ఇంట్లో పెట్టేసి పోతారా మీరు? తీయం, ఫోన్లు వస్తున్నాయి. ఈడక్కడ తిండిపోతూ కొడుకు చూడు, తిండి కోసం డోర్ తీసి పెడతాడు. కుర్చీలను తీసి కుర్చీల ప్లేస్లో పెట్టి. పోగారు మాత్రం తక్కలేదు. నీవు తిండిపోతాడు, దానికోసం ఇప్పుడు వాళ్ళని బయట వేద్దామంటే డోర్ తెరిచినావు. నడు పా, నడు. ఆ ఫ్రూట్ సలాడ్ బదులు ఐస్ క్రీమ్స్ అనేది తెచ్చిలేరు. నీకు ఇంకా గుడ్లు ఉడక పెట్టాలా? ఉర్లకుండే ఉర్లకు పెరుగు ఉందిలే ఫ్రిడ్జ్లో. ఎందుకు కొడతావురా? ఎప్పుడు కొట్టినా? ఏమన్ని గానం పట్టుకొచ్చిర్రు? దెబ్బలు తింటావు, నువ్వు కొట్టినామనుకో. గుడ్లేవి గుడ్లు, ఇవి ఈ గుడ్లు. అదే మిక్చర్, నాకు మిక్చర్ ఏమో నాకు పకోడీ కావాలి. వేడి వేడి ఉంది, ఎండకి వేడి వేడి తిన్న బుద్ధి రాదు. తీసిమని ఒకసారి చూద్దాం. ఏం బాబు ఏం చూడు. జిలేబీ ఫేవరెట్ అన్నిటికన్నా. జిలేబీ అంటున్నాం, పకోడీ. నీకు చెయ్యి బచ్చి చాలా ఇష్టం, నాకేమో బచ్చి ఇష్టం లేదు. ఐ డోంట్ టచ్. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? మిక్చర్ అది ఎందులో పోయాలరా? అమ్మ, ఈ మూల కింద పడుతుంది, ఈ మూల కింద పడుతుంది. ఇక్కడ ఇది పడుతుంది, ఇది కూడా పడుతుంది. పకోడు పడుతుంది అంటే విన్నారు రమ్మా. పట్టు ఎంత కలుస్తుంది? అన్ని గలీజ్ ఉంటాయి. వేసుకో. మనం మేమలా వినాలే. ఇవన్నీ ఒకసారి ఆ కవర్లు అదే ఉందని ఈ కవర్లు ఇదే పెట్టుకో. ఇంక వేరే కవర్ తెస్తావు. ఏమిరా ఏమిటి చెట్లు చూస్తున్నావు? కాబట్టి మిక్చర్లు ఇక్కడ ఎక్కువ పప్పులే ఉన్నాయి. మధ్యాహ్నం ఇట్లే ఉంటుంది. నువ్వు పెడతావు కదా పప్ప, అప్పుడు చెప్తాను సార్. మమ్మీ చాయ్ మనం కూడా రాకేద్దాం, ఓకేనా?
పెట్టడానికి వస్తాడు పప్ప. ఈడ 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 అద్దాలు తీసి ఈడ ఈడ చెవులకి ఈడ 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 అంతా పెడతాడు. అప్పుడు పెట్టడానికి రా అప్పుడు సంగతి చెప్తాడు. పప్ప పెట్టడానికి వెళ్ళవు కదా ఇప్పుడు. ఏమన్నావురా? ఏం వార్నింగ్ ఇస్తున్నావు నాన్నకి? నాన్నకేమో చెప్తున్నావు? ఈ ఫోన్ అంతా ఆయిల్ ఆయిలే. విన్నుగాడు అవి ఇవి తింటాడు, అట్లే కెమెరా సైడ్ ముట్టుకుంటాడు. 5 minutesలో రాకపోతే నాన్న సంగతి చెప్తావా? వాయమ్మని జ్యూస్ ఇదంతా ఇట్లా పెట్టి రా పుట్టుక్కుని. నువ్వు డోర్లు గోయిర్లు గొల్లమేసి పోగు సక్క లోపర్రా. ఇంకో చల్లుతుందిరా జ్యూసు. వస్తాడు దా లేట అంతవరకు చదువుకుంటుర్రా రేపు ఎగ్జామ్కి. వస్తాడు దా ఇప్పుడే కదా. ఎంత అవుతుంది? 4 అవుతుంది. వస్తాడు దా. ఈ జ్యూస్ ఎవరిది? తీసుకో. ఇట్లా ఇట్లా కుర్చీలో పెడతారా చల్లనికే? ఫ్రిడ్జ్లో పెట్టుకో. మినిట్స్లో రాకపోతే నీ సంగతి చెప్తా అని వాళ్ళ అయ్యకు ఇచ్చి పంపించి. అన్నది నువ్వు దాకా ఒకరిదొకరు రాకుండి. విన్నా? ఏమైందిరా లడ్డు? రేపు ఎగ్జామ్ ఉంది. దిమాక్లో ఇంతనన్నా ఉందా లేదా? ఏమొచ్చు తీ. రేపు ఏం ఎగ్జామ్ ఉంది చెప్పు. ఏం ఎగ్జామ్ ఉంది రేపు? తెలుగు ఉందా రేపు? నీకేముందిరా చిన్నోడా? రేపు ఒక్కటి ఏముంది అది చెప్పు. అటువాడికి ఏముందిరా? చెక్ చేసిన వాళ్ళే రాడు. బ్యాగ్ ఇంగ్లీష్ ఉందా? సిపి తీయండి, బుక్స్ తీయండి. 1 గంట చదువుకోండి. నానొచ్చి తీసుకుపోతాడు రోజులాగా. నిన్న వాళ్ళ సారు గ్రౌండ్కి వచ్చిందంట, వాళ్ళ పీటీ సారు. అయినా సరే పీటీ సార్ అన్న భయమే లేదు. అట్లే అర్లుతుర్రు ఆడుకుంటుర్రు. నిన్న మట్టిలో అంటున్నాడు సార్. వాళ్ళ సార్ రోజు గ్రౌండ్లో స్పోర్ట్స్ నేర్పిస్తారు అనమాట. ఇక్కడ కూడా స్పోర్ట్స్ ఏమో నేర్పిస్తాడంట పిల్లలకి. సో వీళ్ళు కూడా గ్రౌండ్కి వెళ్తుంటారు కదా. అసలు సార్ ఉన్నాడన్న భయం కూడా లేదు వీళ్ళకి. ఊరికే ఆడుకుంటున్నారు. బయటికి పోయినా కానీ వాటర్ గుర్తుకొస్తుందేమో. కిచెన్ అంతా అది కూడా ఎట్లుంది మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకో వీళ్ళది విన్నుగాడిది సైకిల్ ఉంది కదా పెద్దది, వీడు ఉంటుండే కదా. ఆ సైకిల్ వీడి కోసం కొంచెం రిపేర్ చేయించుకొని వస్తాడంట. తీసుకొని పోతున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడంతా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఉంది. మెయిన్గా కిచెన్ 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 తీసుకపోయిరా. దిగిరా రైట్. దాన్ని ఎట్లా పట్టుకుంటారా? ఎట్లా తీసుకోపోతారు? వాడు కూర్చోలేడా? ఆగో. ఎట్లా తీసుకుపోతారో ఏమో కానీ. లేకపోతే ఓయ్ ఓయ్ పవన్ మన ముందర కూర్చోబెట్టి పెద్దోని పట్టుకుంటాడు. ముందర కూర్చోబెట్టంటే మంచిగా కూర్చో అంటాడు. ఆ సైకిల్ కొన్నప్పటి నుంచి ఇది నా తెలిసి 2nd టైం అనుకుంటా రిపేర్ చేయించడం. ఆల్రెడీ ఫస్ట్ మంచిగా ఉన్న తర్వాత ఇంకా ఎంత మంచిగా ఉన్నా కొన్ని రోజులకు రిపేర్ వస్తుంది కదా. సో రిపేర్ వస్తే విన్నుగాడు అదే తొక్కుతుంటే మధ్యలో మళ్ళీ సీట్ వేయించి అంతా రిపేర్ చేయించిండు. మంచిగా అయింది. ఇప్పుడు చిన్నోడు ఉండి ఆ చిన్న సైకిల్ ఉంది కదా అది తొక్కుతున్నాడు. కింద విన్నుగాడు తొక్కుతుంటే ఆ సైకిల్ అంటే పడుతున్నాడు. లేకపోతే పెద్ద సైకిల్ ఇవ్వమంటారు. పెద్ద సైకిల్ కింద దింపడం తీసుకురావడం నాకు అడుపుని వస్తుంది. నేను చిన్నది ఒకటే దింపుతా. వీడికేమో చిన్నది తొక్కనింకా రాక దుప్పుకు వాడు నడుపుతుంటే వాడు అంటే ఉరుక్కుంటూ పోతాడు. లేకపోతే ఆ చిన్నది ఉంది కదా విన్నుగా అంటే అంత ఫస్ట్ పిల్లలకి అన్నీ కొంటాం కదా, అవే తమ్ముళ్ళు వాడతారు అన్నలకు కొన్ని. సో ఇది కూడా ఆ సైకిల్ ఉండే అనమాట. సో దాని తొక్కుకుంటూ ఉండి కూడా ఒకసారి ఆ పయ్యాలనేది ఇట్లా వెడల్పు ఉండే కదా, అతలో ముందల పడింది ఆ వెడల్పు పయ్యల్ని. సో నేను అప్పటి నుంచి దాని కింద దింపనిస్తలేను. అందులో వాడు ఆ సైకిల్ కంటే వాడు పెద్దోడు. ఆ సైకిల్ 1-2 years పిల్లలకైతే వస్తాయి కానీ వాడు అంతకంటే పెద్దోడు కదా, అది కూడా దింపట్లేను. వాడు పెద్ద తొక్కుతా అంటున్నాడు.
ఈ సైకిల్ వచ్చేసి మొన్న మా హస్బెండ్ సీట్ పెట్టించి వెనకాల పయ్యలు పెట్టించిండన్నమాట. స్టార్టింగ్లో ఎట్లుంటుండే పయ్యలు, సో అట్లా పయ్యలు పెట్టించిండు. అయినా సరే అది బ్రేకులు ఊడిపోయి అక్కడక్కడ రిపేర్ అయితే ఉంది. అందుకని రిపేర్ చేయించుకొని వస్తే చిన్నోడు కూడా తొక్కి నేర్చుకుంటాడని చెప్పేసి తీసుకొని అయితే వెళ్ళారనమాట. సో ఇంకా చిన్నోడైతే ఆ సీటు పెట్టించి ఆ పయ్యలు పెట్టించినప్పటి నుంచి ఇది నా సైకిల్ నువ్వు ముట్టనే ఉంటుందని చెప్పేసి విన్నుగా ముట్టనిస్తలేడు అసలు ఆ సైకిల్. సో ఇప్పుడు నేను వచ్చేసి చూసారు కదా కిచెన్ ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉంది. సో మ్యూజిక్ వింటూ ఉన్నామన్నమాట నేను నా పిల్లలు. అప్పుడే మా హస్బెండ్ అయితే వచ్చిండే. సో మళ్ళీ నేను పాటలు స్టార్ట్ చేసుకొని ఇల్లంతా చక్కచక్క క్లీన్ చేసుకోవాలి. బియ్యం వేసుకొచ్చారు, రేషన్ బియ్యం మొత్తం పడేసి అంతా. సీట్ పైన కూడా పట్టేయకండి. అది చూడండి స్కూటీది అద్దము. ఈ పిల్లల కింద ఎవరో పోగొట్టారు, మొత్తం అద్దం అంతా పోగొట్టారు. లూజ్ అయిపోయింది, అది ఫిట్ చేయించుకొని రావాలి మళ్ళీ. అద్దం ఎంత సతాయిస్తుంది అసలు. ఈరోజు మార్నింగ్ చూసుకున్నాం మేము. నిన్న ఆఫ్టర్నూన్ దాకా బాగానే ఉండే, పిల్లల్ని తీసుకొచ్చినంతసేపు. నైట్ ఏదో ఈ టైంకి పిల్లల్ని గ్రౌండ్ తీసుకుని వెళ్తున్నప్పుడు కల్లా 6 ఏమో అయింది, 6:30. అప్పుడు కల్లా పీకేసారు. నేను చూసుకోలేదు. ఆఫ్టర్నూన్ ఇంక ఇక్కడే పెట్టేసిన, పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చినాక ఇంకా ఆ టైంలో పీకేసినట్టున్నారు. చూసుకోలేదు, మొత్తం లూజ్ అయింది. అద్దంలో ముఖాలు చూసుకుంటారు పిల్లలు పోతున్నట్ల. అద్దం ఇట్లా ఉంటుంది కదా, మొత్తం ఇట్లా పైకి తిప్పి చూసుకుంటారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పి అద్దం అంతా పోగొట్టారు. ఆ కీ కూడా ఓపెన్ చేస్తాం కదా, ఆ కీలో కూడా వేరే ఏదో కీ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేసాడు మా హస్బెండ్. అంటున్నాడు, నన్ను అంటున్నాడు, నువ్వు చూసుకోవచ్చు కదా, పిల్లలు అద్దం అంతా పీకేసారు, కీలో కూడా ఏదో పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేసారు అని. అస్తమానం కింద చూసుకుంటూ ఉన్నాం కదా, బండ్లను ఎవరు ఏం చేస్తున్నప్పుడు చాలాసార్లు నేను వచ్చుకుంటూ పోకుంటూనే ఉంటా. కానీ ఏం తుల్వ పిల్లలు ఉన్నారు అన్న ఆయన. పొద్దున్న వెళ్ళి నేను అర్లీనా అసలు మొత్తం ఇట్లా చేస్తున్నారు, కొత్త బండి అంటే ఇంకా ఓనర్ రోజులు ఉండి మా పిల్లలే కదమ్మా, అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటారు, ఇక్కడ ఎవరు చేసారేమో అంటున్నాను. కానీ కొంతమంది పిల్లలకి అయితే నేను చూసిన అద్దంలో చూసుకుంటూ ఉంటారు వెళ్తున్నప్పుడు. అద్దంలో చూసుకునేదాన్ని కూడా మనం ఏమన్నీకే రాదు కదా, మొత్తం ఇట్లా పైకి తిప్పి చూసుకుంటారు. నేను అక్కడ తిప్పుతారు ఇక్కడ తిప్పుతారు. అసలు అట్లా చేయడం వల్లనే ఖరాబ్ అయింది. మళ్ళీ దాన్ని ఫిట్ చేయించుకొని రావాలి. చూడండి మొత్తం సల్లుకుంటూ వచ్చి పక్షుల సౌండ్ చూడండి ఎట్లా వినిపిస్తుంది. ఇందాకే కదా కసుగు కొట్టి అంతా క్లీన్ చేసుకొని కూర్చున్నా. ఇక 3 నెలల బియ్యం ఒకటేసారి వేస్తారంట. సో నెక్స్ట్ ఈ నెల వేసారు కదా, ఇంకా నెక్స్ట్ 2 months కూడా కలిపి వేసారు అనమాట. లేకపోతే ఇది ఒకటే బస్ట్ వస్తుండే, ఇంకా 2 నెలలు కలిపి అది వచ్చింది. ఇంకా నెక్స్ట్ 2 months దాకా వేయారంట. ఏందో ఏమో మరి. ఇది కూడా రేషన్ బియ్యమే. ఇవి వచ్చేసి పొలం బియ్యం అనమాట. ఈ పొలం బియ్యము, అవి రేషన్ బియ్యం, ఇవి రేషన్ బియ్యం. బియ్యం నిండిపోతూనే ఉంది. రేషన్ బియ్యమే ఇది పైన బస్తా ఒకటి, అంటే ఈ బస్తా ఒకటి తెస్తే మాకు 1.5 month దాకా వస్తుంది. 1.5 month వస్తుంది. ఇంకా తెచ్చినది ఇవే వండుతున్నాయి. ఈ పొలం బస్తాలు ఈ రేషన్ బియ్యం కంటే ఫస్ట్ తెచ్చినాం. ఫస్ట్ అవి తీసి వాడుకోవాలి, లేకపోతే పురుగు పట్టేస్తుంది. పురుగు పట్టకుండా మా అమ్మ అంటనే ఉంది, ఇట్లా బస్తాలు నింపుకుంటున్నారు కానీ పురుగులు పడతాయి అని. మిరియాలు లవంగాలు ఏదో మూట కట్టి వేస్తారు కదా, పురుగులు పట్టకుండా అట్లన్నా చేయాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బస్తా ఆరెంజ్ కలర్ బస్తా అయిపోతే పొలం బియ్యం తీద్దామని అయితే అనుకుంటున్నా. అవి అప్పుడు ఏరినప్పుడు మస్తు పురుగులు రాళ్ళు ఉంటుండే. ఫస్ట్ దాన్ని ఖతం చేయాలి, ఆ తర్వాత ఈ రేషన్ బియ్యం స్టార్ట్ చేస్తా. లేకపోతే ఊక అమ్మమ్మని చెప్తాం మా హస్బెండ్కి. మూటలు తెచ్చి పెడుతూ ఉండకుంటే పురుగు పట్టుకుంటుంటుంది. ఒక 3 బస్తాలు అట్లా పెట్టుకొని మిగతా అమ్మినా ఇవి కంప్లీట్ అయ్యేలోపు ఎట్లో రేషన్ బియ్యం వస్తున్నాయి. మాకు రేషన్ కార్డ్ అయినప్పటి నుంచి బియ్యం వస్తూనే ఉంటే అవే 1.5 month అవుతుంది. ఇంకా పొలం బియ్యం అవన్నీ అట్లే అయిపోతుంది. వచ్చిర్రు జస్ట్ వీడియో ఎడిటింగ్ చేసేసి బయటికి లైట్స్ వేసుకొని వచ్చి నిలబడ్డ. వాడు సైకిల్ మీద వాడు ఆ నుంచి సైకిల్ మీద వచ్చిండా. సైకిల్లో నీకు ఇదంతా ఆడనిపించింది, అందుకు ఉరికిపోయి ఫోన్ తీసుకొచ్చింది. రండి పైకి రండి బే, ఎందుకు వరులుతున్నావు? సైకిల్ రిపేర్ అయినట్టుంది. సైకిల్ ప్లేస్ ఇదే యాక్చువల్గా. ఈడ ప్లేస్ ఉందని చెప్పేసి ఈయన తెచ్చి బియ్యం బస్తాలు వేసేసిండు. ఇది తీపిచ్చి ఆ పెద్దది దానిపైన వేపించి ఇది అది దీళ్ళపైన పెట్టాలి. ఇప్పుడు దాన్ని ఏడవేడ తిరిగి తెచ్చి ఈడ ఇంటి మధ్యలో వదిలేసాడు చూడండి, పెట్టుకోవాలి. సో
చూసుకుంటుండు సైకిళ్ళ ప్లేస్లో అది పెట్టిను అనుకున్నా అట్లనన్నా పెడతావు ఇంటి మధ్యలోనే పెడతావు అని అయిపోయిందా రిపేర్ ఫంక్షన్ పోతావా ఫంక్షన్ దావత్ ఎవరు దావత్ అన్నము మధ్యాహ్నము ఎట్లా చేసిన అన్నం అట్లే ఉంది గుడ్లు ఉడకబెట్టించిను నేనెందుకు కట్టుకుంటా మూతికి నువ్వు తింటానందుకే చేసింది దావత్ లేదు ఏమీ లేదు చక్కగా 7:40 అయింది తినేసి వండుకో ఇంట్లోనే అన్నము కూరలు మళ్ళీ గుడ్లు తెచ్చి గుడ్లు ఉడకబెట్టించిను అన్నీ అట్లే ఉన్నాయి నేనేమిడికి తింటానే సో ఇంతే ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్